వైజాగ్ టెక్ హబ్‌కి స్వాగతం. నేను మీ నాగభూషణం గంట్ల. ఈరోజు ఆర్ఆర్‌బీ నుంచి కొత్త నోటిఫికేషన్ ఒకటొచ్చిందండి. సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్‌మెంట్ నోటిఫికేషన్ CN02/2019 అండి. ఇది రిక్రూట్‌మెంట్ ఆఫ్ పారామెడికల్ కేటగిరీస్ అండి. అంటే హాస్పిటల్‌లో స్టాఫ్ ఉంటది కదండీ! వాళ్ళకి సంబంధించిన నోటిఫికేషన్. సో, ఈ నోటిఫికేషన్ మనం పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోలోకి వెళ్దామండి. సో, ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ ఉంటే చూస్తూ ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే మా ఛానల్ నుంచి వచ్చిన ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ పొందాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ మీద ఒకసారి ప్రెస్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఈ నోటిఫికేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ నుంచి వచ్చిందండి. ఆర్ఆర్బీ నోటిఫికేషన్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ నెంబర్ వచ్చి 02/2019 పారామెడికల్ కేటగిరీస్ అంటారండి. ఇది డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఇన్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ వచ్చి 23/2/2019. డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్ వచ్చి 4/3/2019 అంటే నిన్న వచ్చిందండి. సో ఓపెనింగ్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చి 4/3/2019. క్లోజింగ్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ వచ్చి 2/4/2019. అయితే దీనికి మనం ఆన్లైన్లో పేమెంట్ చేసుకోవడానికి 5/4/2019 లోపు మనం ఆన్లైన్లో పేమెంట్ చేసుకోవచ్చు. దీనికి ఒక సింగిల్ స్టేజ్ ఎగ్జామ్ ఉంటుందండి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటారు. అది టెంటివ్లీ షెడ్యూల్ డ్యూరింగ్ ఫస్ట్ వీక్ ఆఫ్ జూన్లో ఈ ఎగ్జామ్ ఉండొచ్చండి. జూన్ అంటే జూలైలో మాక్సిమం ఈ ఎగ్జామ్ జరగవచ్చు. ఇక వేకెన్సీ చూసుకుంటే అండి ఇక్కడ నేమ్ ఆఫ్ ది పోస్ట్ ఇచ్చారు. లెవెల్ ఆఫ్ అంటే సిపిసి లెవెల్ ఏ లెవెల్లో మీకు శాలరీ వస్తుందని. లెవెల్ ఎక్కువ ఉన్న కొద్ది శాలరీ ఎక్కువ ఉంటుందండి. అలాగే మెడికల్ స్టాండర్డ్ ఏమి ఉండాలి, ఈ పోస్ట్ ఒక్కో పోస్ట్కి ఒక మెడికల్ స్టాండర్డ్ అని నేను మెడికల్ స్టాండర్డ్ చూపిస్తాను. అలాగే టోటల్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి ఇవి మొత్తం అన్ని ఆర్ఆర్బీ బోర్డులు కలపండి. ఈ పోస్టులు పెరగొచ్చు తగ్గొచ్చు. సో ఇందులో పోస్టులు చూద్దామండి. నేమ్ ఆఫ్ ది పోస్టులు వచ్చి డైటీషియన్, స్టాఫ్ నర్సు, డెంటల్ హైజనిస్ట్, డయాలసిస్ టెక్నీషియన్, ఎక్స్టెన్షన్ ఎడ్యుకర్, హెల్త్ అండ్ మలేరియా ఇన్స్పెక్టర్, ల్యాబ్ సూపరింటెండెంట్ గ్రేడ్ 3, ఆప్టోమెరిస్ట్, పెరిఫర్నిస్ట్, ఫిజియోథెరపిస్ట్, ఫార్మసీ గ్రేడ్ 3, రేడియోగ్రాఫర్, స్పీచ్ థెరపిస్ట్, ఈసీజీ టెక్నీషియన్, లేడీ హెల్త్ విజిటర్, ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 2. ఇలాగా మొత్తం పోస్టులు వచ్చి 1937 పోస్టులు అండి. ఈ పోస్టులకి నేను ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సపరేట్గా ఉంటాయండి. ఒక్కొక్కటి నేను చూపిస్తాను. ఈ నోటిఫికేషన్ ఏదైతే ఉందో నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు డౌన్లోడ్ చేసుకొని నోటిఫికేషన్ అన్ని పూర్తిగా చదివిన తర్వాత అప్లై చేయండి. మీకు ఏ డౌట్స్ ఉంటే ముందు అడిగి కామెంట్స్లో అడగండి. నేను నోటిఫికేషన్లో చూసి మీకు ఫుల్ డీటెయిల్గా చెప్తాను. అయితే నేను ఇప్పుడు బ్రీఫ్గా చెప్తానండి. మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేయను. మీకు అర్థమయ్యేటట్టు నేను సింపుల్గా చెప్తాను. సో ఇందులో నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్లో చూసుకుంటే క్లోజింగ్ డేట్ వచ్చి దీనికి 2/4 అండి. సో ఈ 2/4 లోపు ఎవరైతే మీ డిగ్రీ మీ ఎడ్యుకేషన్ ఎలిజిబిలిటీకి ఏదైతే ఇచ్చాడో క్వాలిఫికేషన్ ఆ క్వాలిఫికేషన్ కంప్లీట్ అయి ఉండాలండి. ఒకవేళ మీకు ఈ టైంలోపు మీ రిజల్ట్స్ రాకపోయి ఉంటే మీరు అప్లై చేయడానికి వీలు కాదండి. సో ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైనా అప్లై చేయవచ్చు అని క్వశ్చన్ అడగవచ్చు. వాళ్ళకి అప్లై చేయడానికి అవ్వదండి. రిజల్ట్స్ మాత్రం 2/4/2019 లోపు మీకు రిజల్ట్స్ వచ్చి ఉండాలి. ఆ లోపు మీరు అప్లై చేస్తున్నప్పుడు మీ సబ్మిట్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ ఇవ్వాల్సి వస్తుందండి. అలాగే ఇక మీరు అప్లై చేసేటప్పుడు ఓన్ మొబైల్ అలాగే ఈమెయిల్ యాక్టివ్ ఉన్న ఈమెయిల్ ఐడితో మీరు అప్లై చేయండి. ఎందుకంటే ఆర్ఆర్బీ దానికి మెసేజ్ పెడుతూ ఉంటుందండి. నెక్స్ట్ వేకెన్సీస్ అనేది మనకు పెరగొచ్చు తగ్గొచ్చు అని నేను చెప్పాను. ఏజ్ లిమిట్ వచ్చి 1/7/2019 డేట్ వరకు చూస్తారండి యాజ్ ఆన్. ఇక స్టేజ్ ఆఫ్ ఎగ్జామ్ గురించి ఆల్రెడీ చెప్పాను. దేర్ షెల్ బి ఏ సింగిల్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండి. అంటే ఒకటే టెస్ట్ ఉంటుందండి. ఒకవేళ ఎక్కువ మంది అప్లై చేస్తే సెకండ్ స్టేజ్ పెట్టే అవకాశం ఉంటుందండి. కానీ మాక్సిమం సింగిల్ స్టేజ్లో ఎగ్జామ్ అయిపోతుంది. ఇక నెగిటివ్ మార్కింగ్ ఉందా అంటే ఉందండి. 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంది. ఏ ఎగ్జామ్కి ఏ పోస్ట్కి ఆ పోస్ట్కి సపరేట్ సిలబస్ అండి. సో అవి ఏంటి సిలబస్ కూడా చూద్దాం సపరేట్గా నెక్స్ట్ వీడియోలో చూద్దాం. నెక్స్ట్ క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు గో త్రూ ద పోస్ట్ పారామీటర్ టేబుల్, వేకెన్సీ టేబుల్ అండ్ అసెర్టైన్ దేర్ ఎలిజిబిలిటీ ఆఫ్ అప్లై త్రూ ఆన్లైన్ మోడ్ టు ఎనీ వన్ ఆర్ఆర్బీ ఓన్లీ అండి. ఇక్కడ గమనించాలండి, పోస్టులు మీకు ఏ ఆర్ఆర్బీలు ఎక్కువ ఉన్నాయో చూసుకొని మీకు ఏ ఆర్ఆర్బీ బోర్డు ఇష్టమో చూసుకొని అందులో మాత్రం అప్లై చేయండి. ఒకసారి మీరు బోర్డు సెలెక్ట్ చేసుకుంటే ఆ బోర్డు నుంచి మనం బయట రావడానికి అవ్వదండి. సో ఒక బోర్డులో మీ క్వాలిఫికేషన్ ఫర్ ఎగ్జాంపుల్ బీఎస్సీ కెమిస్ట్రీతో మీరు అప్లై చేస్తే అందులో ఏ అయితే పోస్ట్ పారామీటర్స్ ఎలిజిబిలిటీ ఉందో వాటికి మాత్రమే పోస్ట్ ప్రయారిటీ వస్తాయి. అవి మాత్రం అప్లై చేయవలసి వస్తుంది. అంటే ఒకవేళ 10+2 మీకు ఉండి డిగ్రీ ఉంటుంది వాళ్ళకి వాటికి కూడా 10+2 క్వాలిఫికేషన్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మీకు ప్రయారిటీ లిస్ట్లో వస్తాయి. సో మీరు గమనించాలంటే ఓన్లీ మనం ఒక బోర్డుకి మాత్రం అప్లై చేయాలి. ఆ బోర్డులో ఉన్న పోస్టులు మాత్రమే మనం ఎలిజిబుల్ అవుతాం. మిగతా బోర్డుల దాంతో మనకి సంబంధం ఉండదు. అలాగే ఎగ్జామినేషన్ సెంటర్ గురించి మనకి నోటిఫికేషన్ ఎక్కడ ఇవ్వట్లేదండి. సో యాజ్ పర్ యువర్ అడ్రస్ ఇవ్వచ్చు, లేదంటే యాజ్ పర్ యువర్ బోర్డు సెలెక్షన్ అండి. మీరు బోర్డు సెలెక్షన్ ఎక్కడైతే చేసుకున్నారో అక్కడ ఇవ్వచ్చు. నెక్స్ట్ క్యాండిడేట్ షుడ్ ఎంటర్ దేర్ నేమ్ అండ్ ఫాదర్స్ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ యాజ్ రికార్డెడ్ ఇన్ ద మెట్రికులేషన్ ఆర్ ఎస్ఎస్సి ఆర్ ఎస్ఎస్ఎల్సి హై స్కూల్ ఎగ్జామినేషన్ ఆర్ అన్ ఈక్వలెంట్ సర్టిఫికేట్ ఓన్లీ. సో మీరు ఇచ్చే నేమ్ కానీ మీ ఫాదర్ నేమ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ యువర్ 10th క్లాస్ సర్టిఫికేట్లు ఏవైతే ఉన్నాయో ఆ విధంగా ఇవ్వండి. అట్ల నుంచి మీరు ఎటువంటి మార్పు ఇచ్చినా మనం యాక్సెప్టబుల్ కాదండి.
అలాగే ప్రిఫరెన్స్ ఆఫ్ పోస్ట్ అండ్ ఆర్ రైల్వే యూనిట్స్ ద ఆప్షన్స్ ఫ్రమ్ ది క్యాండిడేట్స్ ఆఫ్ ఆర్ వేరియస్ పోస్ట్ విచ్ దే ఆర్ ఎలిజిబుల్ ఆఫ్ ది ఆఫ్టర్ ఆర్ఆర్బి షెల్ బి టేకెన్ డ్యూరింగ్ ద సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్. అలాగే ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి స్లీపర్ క్లాస్ టికెట్ ఇస్తారండి. మిగతా వాళ్ళకి ఎవరికి ట్రావెలింగ్ అలవెన్స్ అనేది ఇవ్వడం ఉండదండి. అలాగే ఇక వేకెన్సీ చూసుకుంటే మనకి ఎనెక్జర్ ఏలో క్లియర్గా ఇవ్వడం జరిగిందండి. అలాగే ఎనెక్జర్ బిలో మీ కేటగిరీ ప్రకారంగా బ్రేకప్ పోస్టులు కూడా ఇవ్వడం జరిగిందండి. ఇక మెడికల్ స్టాండర్డ్ గురించి చెప్పాను కదండి. మెడికల్ స్టాండర్డ్ వచ్చి B1, C1, C2 అని 3 రకాలు ఉన్నాయండి. ఒక్కో దానికి ఒక్కో విధంగా ఉంటుంది. విజన్ స్టాండర్డ్స్ కానీ జనరల్ ఫిట్నెస్ కానీ డిఫరెంట్గా ఉంటాయి. ఏ పోస్ట్కి ఏ స్టాండర్డ్ ఉండాలో మీకు అది ఉందంటే చూసుకొని అప్లై చేయండి, లేకపోతే లేదండి. ఇక ఏజ్ లిమిట్ చూసుకుంటే సో ఏజ్ లిమిట్ ఈ విధంగా ఇచ్చారండి. 18 years to 13 years మనకి బేస్ ఇచ్చింది. అది లోవర్ ఏజ్ లిమిట్ వచ్చి 1/7/2001 అయి ఉండాలి. అలాగే అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చి 2/7/1989. అంటే ఇది అన్రిజర్వ్డ్ కానీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ కానీ. అలాగే ఓబీసీ నాన్ క్రిమినల్స్ అయితే ఇంకో 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది కాబట్టి 2/7/1986. అలాగే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 2/7/1984. ఇది ఎవరైతే ఏజ్ గ్రూప్ 18 to 30 ఉన్నారో. అలాగే డిఫరెంట్ ఏజ్ గ్రూపులు ఇచ్చారండి. మీ ఏజ్ గ్రూప్ ప్రకారంగా ఈ కేటగిరీలో మీకు ఎలిజిబుల్ ఉంటారండి. అలాగే ఇప్పుడు ఏదైతే డేట్ కనబడుతుందో ఆ డేట్ ఆఫ్ బర్త్ మీరున్న ఎలిజిబుల్ అండి. ఇక ఏజ్ రిలాక్సేషన్ ఆల్రెడీ చెప్పాను. ఓబీసీకి 3 years, ఎస్సీ ఎస్టీకి 5 years, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 10 years, అలాగే ఓబీసీ ప్లస్ ఎస్డబ్ల్యూడీ ఉంటే 13 years, అలాగే ఓబీసీ ప్లస్ పీడబ్ల్యూడీ ప్లస్ ఎస్సీ ఎస్టీ ఉంటే 15 years. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఒక్కో పోస్ట్కి ఒక విధంగా ఉంటుందని చెప్పానండి. అది ఎనెక్జర్ ఏలో చూపిస్తాను. అది 2/4/2019 లోపు మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో అది కంప్లీట్ అయ్యి ఉండాలి. ఇక ఎగ్జామినేషన్ ఫీ చూసుకుంటే ఫర్ ఆల్ క్యాండిడేట్స్ ఎక్సెప్ట్ ద ఫీజ్ కన్స్ట్రక్షన్ కేటగిరీస్ మెన్షన్ బిలో అవుట్ ఆఫ్ ది ఫీజ్ 500 అమౌంట్ ఆఫ్ 400 షల్ బి రిఫండెడ్ దర్ బ్యాంక్ అకౌంట్ డ్యూలీ డిడక్టెడ్ బ్యాంక్ చార్జెస్ ఆన్ అపీరింగ్ ఆఫ్ సిబిటి. మీ సిబిటి ఎగ్జామ్ అపీర్ అయిన తర్వాత మీకు 400 రూపాయలు మీకు రిఫండ్ అవుతాయండి. ఇక అలాగే ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్ పీడబ్ల్యూడీ ఫీమేల్ ట్రాన్స్జెండర్ మైనారిటీస్ ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 250 రూపాయలు ఫీజు ఉంటుందండి. ఓకే. అలాగే 250 రూపాయలు రిఫండ్ టు బ్యాంక్ డ్యూలీ డిడక్టెడ్ బ్యాంక్ చార్జెస్ ఆన్ ది అపీరింగ్ ఆఫ్ సిబిటి. సో ఎవరైతే ఈ 250 రూపాయలు కట్టారో మీ ఫస్ట్ స్టేజ్ ఎగ్జామ్ అయిన తర్వాత అంటే సింగిల్ స్టేజ్ ఎగ్జామ్ ఉంటుందండి. అది అయిన తర్వాత మీకు బ్యాంక్కి రిఫండ్ అవుతుంది. సో మీరు బ్యాంక్ పేమెంట్ చేసేటప్పుడు మీ సొంత బ్యాంక్తో కానీ మీ సొంత కార్డుతో కానీ పే చేయండి. ఎందుకంటే రిఫండ్ అయ్యేది ఒకవేళ మీరు ఇంటర్నెట్ సెంటర్ ద్వారా ఎవరి ద్వారా పే చేస్తే వాళ్ళకి రిఫండ్ అవుతుందండి. సో మీరు ఇచ్చేటప్పుడు మీ డీటెయిల్స్ మాత్రం ఇవ్వండి. ఒకవేళ వాళ్ళ డీటెయిల్స్ ఇచ్చినా మీ అకౌంట్ నెంబర్ ఇస్తే మీకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీ అకౌంట్ నెంబర్ ఆన్లైన్ అప్లై చేస్తున్నప్పుడు ఇవ్వండి. అట్లనే ఎవరైతే ఈబీసీ ద్వారా అప్లై చేస్తారో వాళ్ళు లెస్ దెన్ ఇన్కమ్ 50,000 కంటే తక్కువ ఉండాలండి ఇయర్లీ ఇన్కమ్. వాళ్ళు ఈబీసీ ద్వారా ఎవరైతే సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తారో వాళ్ళకి 250 రూపీస్ ఫీ ఉంటుందండి. అలాగే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ గురించి వీళ్ళకి 10% జాబ్స్ ఉన్నాయని చెప్పాను కదండి. ఆల్రెడీ దీని గురించి ఒక వీడియో చేయడం జరిగింది. మీరు ఆ వీడియో ఓపెన్ చేస్తే నేను క్లియర్గా ఆ సర్టిఫికేట్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, ఎవరు ఎలిజిబుల్ అని క్లియర్గా అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. అయితే ఎవరైతే ఓబీసీ ఎస్సీ ఎస్టీ ఉన్నారో వాళ్ళు ఇందులోకి ఎలిజిబుల్ కాదండి. వాళ్ళకి సపరేట్గా రిజర్వేషన్ ఉంది కాబట్టి వాళ్ళు దాని ద్వారా అప్లై చేస్తేనే మంచిది. ఈడబ్ల్యూఎస్ వరకు మీరు టచ్ చేయకండి. అలాగే యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారం ఎక్స్ సర్వీస్ మెన్ కోటా ఉందండి. అది మీకు ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. డిస్క్రిప్షన్లో నేను ఈ లింక్ ఇస్తాను, మీరు డౌన్లోడ్ చేసి చూసుకోవచ్చు. సో దీనికి సింగిల్ స్టేజ్ ఎగ్జామ్ ఉంటుందని చెప్పాను కదండి. ఇది 90 minutes ఎగ్జామ్ ఉంటుంది, 100 questions అండి. అలాగే 120 minutes వచ్చి పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఉంటుందండి. అంటే వాళ్ళకి స్క్రైబ్తో రాస్తారు కాబట్టి ఎక్స్ట్రా టైం ఉంటుంది. దీనికి గాను మనకి సిలబస్ ఈ విధంగా ఉంటుందండి. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చి 70, 10, 10, 10 ఉంటాయి. ఇందులో ప్రొఫెషనల్ ఎబిలిటీ అంటే మీ ఏదైతే డిగ్రీతో అప్లై చేస్తారో దాని నుంచి జనరల్ అవేర్నెస్ 10, అలాగే జనరల్ అర్థమెటిక్, జనరల్ ఇంటెలిజెన్స్ 10, జనరల్ సైన్స్ 10, మొత్తం 100కి ఉంటాయండి. మార్క్స్ ఎలెక్టెడ్ 100 అండి. దీనికి నెగిటివ్ మార్కింగ్ ఉందని చెప్పాను, 1/3 నెగిటివ్ మార్కింగ్ అండి. సో ఇది మల్టిపుల్ ఎగ్జామ్స్ జరుగుతుంది కాబట్టి దీనికి నార్మలైజేషన్ ఆఫ్ మార్క్స్ ఉంటుందండి. మీరు ఇది గమనించాలి. మల్టిపుల్ ఎగ్జామ్ మల్టిపుల్ సెషన్స్ అండి. అంటే ఒకే ఎగ్జామ్ ఒక టైంలో కండక్ట్ చేయలేరు కాబట్టి ఎక్కువ సెషన్స్ జరుగుతాయి కాబట్టి నార్మలైజేషన్ కంపల్సరీగా ఉంటుంది. సో ఇది అప్లై చేసే ముందు మీరు ముందుగా ఫోటోగ్రాఫ్ ఇన్ కలర్ మీరు రెడీ చేసుకుని ఉంచుకోవాలండి. దానికి 20 KB to 50 KB మధ్యలో ఉండాలి. అలాగే సిగ్నేచర్ రెడీ చేసుకుంటారండి. ఇది 10 KB to 40 KB సైజ్ ఉండాలి. ఎవరైతే ట్రావెల్ పాస్కి అప్లై చేస్తున్నారో ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్లు వాళ్ళు ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్ 50 KB to 100 KB మధ్యలో ఉన్న ఎస్సీ సర్టిఫికేట్ మీరు రెడీ చేసుకోవాలి. సో మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు చిన్న చిన్న తప్పులు చేస్తుంటారండి. ఆ తప్పులు మనం మాడిఫికేషన్ చేసుకోవాలనుకుంటే మనకు 100 రూపాయలు ఫీ కట్టి మనం మాడిఫికేషన్ చేసుకోవచ్చు అండి. ఇందులోనే మనం ఈమెయిల్, మెసేజ్ ఇవి మాడిఫికేషన్ చేసుకోవడానికి అవదండి. అలాగే మీరు మాడిఫికేషన్స్ ఓన్లీ 2 సార్లు మాత్రమే చేసుకోవడానికి అవుతుందండి. ఒకసారి చేసుకున్న తర్వాత మళ్ళీ మాడిఫికేషన్ చేసుకోవాలనుకుంటే ఇంకో 100 రూపాయలు కట్టాలండి. ఇక 2 సార్లు అయిపోయిన తర్వాత ఇంక మాడిఫికేషన్ చేయలేమండి, అదే ఫైనల్ అయిపోతుంది. అయితే ఈ మాడిఫికేషన్ చేసుకునేటప్పుడు బోర్డు మార్చుకోవడానికి అవదండి, అది గమనించాలి మీరు.
సో ఇక మోస్ట్ ఇంపార్టెంట్ పోస్ట్ పారామీటర్స్ అండి. ఏ పోస్ట్కి ఏ క్వాలిఫికేషన్ ఉండాలనేది క్లియర్గా ఇవ్వడం జరిగిందండి. మీరు డీటెయిల్గా ఒకసారి డిస్క్రిప్షన్ ఓపెన్ చేసుకొని పోస్ట్ పారామీటర్స్ మాత్రం జాగ్రత్తగా చూడండి. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ డైటీషియన్కి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఎన్ని పోస్టులు ఉన్నాయో చూసుకోండి. మీ మెడికల్ స్టాండర్డ్ ఏంటో చూసుకోండి. మీరు ఒకవేళ పీడబ్ల్యూడీ అప్లై చేయాలనుకుంటే ఇక్కడ ఉందో లేదో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ విఐకి అలాగే ఓడీకి లేదండి, అది మీరు గమనించి అప్లై చేసుకోండి. సో స్టాఫ్ నర్స్ అనుకోండి, మెడికల్ స్టాండర్డ్ C1 ఉండాలి, అలాగే దాని క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి. ముందు డైటీషియన్ చూద్దాం అండి. బీఎస్సీ సైన్స్ విత్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ డైటీస్ 1 year కోర్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ప్లస్ 3 months ఇంటర్న్షిప్ ట్రైనింగ్ ఇన్ హాస్పిటల్. సో ఎవరైతే బీఎస్సీ సైన్స్ చేసి పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ డిప్లొమా డైటీషియన్ చేసి 1 year కోర్స్ చేసి 3 months ఇంటర్న్షిప్ చేసి ఉన్న వాళ్ళకి ఇది ఎలిజిబుల్ అండి. ఆర్ అంటే అది కాకపోతే అని అర్థం అండి. అది లేకుండా వేరేగైతే బీఎస్సీ హోమ్ సైన్స్ ప్లస్ ఎంఎస్సీ హోమ్ సైన్స్ చేసి ఉండాలి ఫుడ్ అండ్ న్యూట్రిషన్లో ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. సో డైటీషియన్ అప్లై చేయాలనుకున్న వాళ్ళు ఈ డీటెయిల్స్ ఏవో మీ దగ్గర ఉంటే మీరు అప్లై చేయండి. అలాగే స్టాఫ్ నర్స్ అయితే సర్టిఫికేట్ ఆఫ్ రిజినేట్ నర్స్ అండ్ మిడ్ ఫేర్ హ్యావింగ్ పాస్డ్ 3 years కోసం జనరల్ నర్సింగ్ చేసి ఉండాలండి, లేదంటే బీఎస్సీ నర్సింగ్ చేసి ఉండాలండి. అలాగే డెంటల్ హైజినిస్ట్కి అయితే డిగ్రీ ఇన్ సైన్స్ బయాలజీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఈక్వలెంట్ అయి ఉండాలి, లేదంటే డిప్లొమా ఆర్ సర్టిఫికేట్ కోర్స్ 2 years ఇన్ డెంటల్. ఇదంతా మెడికల్ సంబంధించిన కోర్సులు కాబట్టి మీరు క్లియర్గా చదివిన తర్వాత ఇక్కడ చూడండి, ఆర్ ఉంటే వేరు, ఎండ్ ఉంటే వేరండి. ఎండ్ అంటే దాంతో పాటు ఉండాలండి, ఆర్ అంటే అది కానీ ఇది కానీ. సో ఇక్కడ ఎండ్ ఇచ్చాడు కాబట్టి అన్నీ ఉండాలి. ఇక్కడ చూడండి, డయాలసిస్ టెక్నీషియన్కి వచ్చి బీఎస్సీ ప్లస్ డిప్లొమా ఇమోడియాలసిస్ అయి ఉండాలండి, లేదంటే ఇది ఉండాలి. సో నెక్స్ట్ ఎక్స్టెన్షన్ ఎడ్యుకేటర్ గ్రాడ్యుయేషన్ ఇన్ సోషాలజీ అయి ఉండాలండి. నెక్స్ట్ హెల్త్ అండ్ మలేరియా ఇన్స్పెక్టర్కి వచ్చి బీఎస్సీ హ్యావింగ్ స్టడీడ్ కెమిస్ట్రీ ఇన్ మెయిన్ ఆప్షన్ సబ్జెక్ట్ యాజ్ ఎనీ బ్రాంచ్ ఆఫ్ కెమిస్ట్రీ అయి ఉండాలండి, ప్లస్ 1 year డిప్లొమా ఆఫ్ హెల్త్ అండ్ స్టాషనరీ ఇన్స్పెక్టర్గా చేసి ఉండాలండి. నెక్స్ట్ లేబర్ సూపరింటెండెంట్ బీఎస్సీ విత్ బయోకెమిస్ట్రీ ఆర్ మైక్రోబయాలజీ ఆర్ లైఫ్ సైన్స్ ఆర్ బీఎస్సీ విత్ కెమిస్ట్రీ అండ్ బయాలజీ ఇవి ఉండాలి, ఆర్ బీఎస్సీ ఇన్ మెడికల్ టెక్నాలజీ ల్యాబొరేటరీలో ఉండాలండి. ఇక ఆప్టమరిస్ట్ బీఎస్సీ ఆప్టమరిస్ట్ చేసి ఉండాలి. ఇక సైకోథెరపిస్ట్ ఫార్మిస్ట్ చూడండి, ఫార్మిస్ట్ గ్రేడ్ దిగి 10+2 సైన్స్ ఆర్ ఈక్వలెంట్ అంటే ఎంపీసీ విత్ డిప్లొమా ఇన్ ఫార్మసీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ అండ్ రిజిస్టర్డ్ యాజ్ ఏ ఫార్మసిస్ట్ అండర్ ఫార్మసీ యాక్ట్ 1948. సో ఎవరైతే చదివి ఉండి ఫార్మసీ యాక్ట్లో రిజిస్టర్ అయి ఉంటారో వాళ్ళకి మాత్రం ఇది ఎలిజిబుల్ అండి. అది లేకపోతే బ్యాచిలర్ డిగ్రీ అంటే బీఫార్మసీ చదువుతారు కదండి, ఎవరైతే బీఫార్మసీ చదువున్నారో రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ ఆర్ ఈక్వలెంట్ అండ్ రిజిస్టర్డ్ యాజ్ ఏ ఫార్మసిస్ట్ అండర్ ద ఫార్మసీ యాక్ట్తో మీకు రిజిస్టర్ అయి ఉండాలి. సో ఈ క్వాలిఫికేషన్స్ అన్ని మీరు క్లియర్గా చదవండి. మీ పోస్ట్కి మీకు తగ్గ ఉన్నాయో లేదో చూసుకొని అప్పుడు అప్లై చేయండి. ఇక్కడ చూడండి, లేడీ ఎర్త్ విజిటర్కి 10+2 ఉండాలండి. అలాగే ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్కి కూడా 10+2 స్టేజ్ సైన్స్ ప్లస్ డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ ఉన్నా సరిపోతుంది. సో ఇవన్నీ డీటెయిల్డ్ అండి. అలాగే బ్రేకప్ వేకెన్సీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అహ్మదాబాద్ తీసుకుంటే చూడండి, అన్ని పోస్టులు లేవు. స్టాఫ్ నర్స్ ఉంది, హెల్త్ అండ్ మలేరియా ఉంది, ఫార్మసీ గ్రేడ్ ఉంది, ఈసీజీ టెక్నీషియన్ ఉంది. అలాగా మీకు ఏ పోస్ట్ జోన్కి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ జోన్లో ఎన్ని ఉన్నాయి చూసి అప్పుడు అప్లై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ భువనేశ్వర్ అంటే విశాఖపట్నం భువనేశ్వర్ ఏరియాలో పనిచేయాలనుకుంటే ఇక్కడ చూడండి, స్టాఫ్ నర్సు, హెల్త్ అండ్ మలేరియా, ల్యాబ్ సూపరింటెండెంట్, ఫిజియోథెరపీ, ఫార్మసీ గ్రేడ్ 3, రేడియోగ్రాఫర్, ఈసీజీ టెక్నీషియన్. అందులో మీరు అప్లై చేసే గ్రేడ్కి ఉన్నాయో లేవో చూసుకోండి. ఒకవేళ మీరు ఫార్మసిస్ట్ బీఫార్మసీ చదివి అప్లై చేయాలనుకుంటే టోటల్ 4 పోస్టులు ఉన్నాయండి. అందులో అందర్ రిజర్వ్కి 2 ఉన్నాయి, ఓబీసీకి 2 ఉన్నాయి. ఇవి చూసుకొని అప్లై చేయండి. ఆర్ఆర్బీ బిలాస్పూర్, చండీగఢ్, చెన్నై, గోర్ఖాపూర్, గౌతి, జమ్మూ అండ్ శ్రీనగర్, కోల్కతాలో చూడండి అన్ని కోడ్స్ ఉన్నాయి, ఇక్కడ అన్ని పోస్టులు ఉన్నాయి. మాల్డా, ముంబై, ముజఫర్, పాట్నా, రాంచీ, సికింద్రాబాద్. సో ఇక మనం సికింద్రాబాద్ చూసుకున్నా ఎక్కువ పోస్టులు ఉన్నాయండి. ఇక్కడ టోటల్ సికింద్రాబాద్కి వచ్చి 112 పోస్టులు ఉన్నాయండి. ఇందులో మీకు నచ్చిన పోస్టులు అప్లై చేయాలనుకుంటే చూసుకొని మీరు అప్లై చేసుకోండి. సో ఈ నోటిఫికేషన్ మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. సో లాస్ట్ డేటు 2/4/2019 అండి. మన ఫీ పేమెంట్కి వచ్చి 5/4/2019 రాత్రి 10 గంటల్లో ఫీ పేమెంట్ చేయాలి. సో ఇదండి వీడియో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ పారామెడికల్ కేటగిరీస్ పోస్టుల సిలబస్ ఏంటనేది మనం నెక్స్ట్ వీడియోలో ఎలా అప్లై చేయాలని నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందామండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నాగభూషణ్ గంట్ల సైనింగ్ ఆఫ్.